దేవుని యొక్క మహోన్నతమైన నామమున వందనాలు. మరి గురువు చేయనండి వీళ్ళు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తారు. ఈ సమయంలో దేవుని యొక్క చిత్తం ఏంటో మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. వాస్తవంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఆయనకు అనుకూలమైనటువంటి దాన్ని ముందు మనం గ్రహిస్తే మన పట్ల ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. అర్థమైందా? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క మనస్సును ఎరిగి మనం జీవిస్తే అది ఆయనకు అనుకూలమా కాదా అనేటువంటి విషయం. అంతే కదా దేవుని చిత్తం అంటే. నేను ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను, దేవుని చిత్తమా కాదా అని వెతికేవాడున్నాను. లేకపోతే ఈ వివాహం చేయాలనుకుంటున్నాను, దేవుని చిత్తమా కాదా. నా కుమారుడికి ఫలానా ప్రాంతంలో ఉద్యోగం వస్తుందా రాదా, ఇది దేవుని చిత్తం కాదా. లేకపోతే నేను ఫలానా ప్రదేశంలో నివాసం ఉంటున్నాను, అది దేవుని చిత్తమా కాదా. వెతికే వాళ్ళు ఉన్నారా? వెతకొచ్చేలా ఒక జీవిత భాగస్వామినికి కావలసినటువంటి వాడు దేవుని చిత్తం ఏంటి అని అనుకునేటువంటి వాడు దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తున్నాడా, లేకపోతే ఈయన యొక్క ఆలోచన బట్టి ప్రార్థన చేస్తున్నాడా? దీని సంబంధం చెప్పండి, నేను తదుపరి వాక్యం దగ్గరికి వెళ్తాను. అర్థమైందా? వివాహం చేయాలనుకుంటున్నారు, దేవుని చిత్తమా కాదా ఎలా తెలుస్తుంది? అసలు చేయొచ్చు ఎలా ప్రార్థన? అలా చేయొచ్చో లేదో అని తెలుసుకోవడానికి ముందుగా దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించాలి. దేన్ని బట్టి? లేఖనాలను బట్టి. దేవుని మాటలు ఉంచాడు కదా బైబిల్ గ్రంథంలో. నా చిత్తం ఏంటి అని ప్రతి ఒక్క విషయాన్ని బైబిల్ గ్రంథంలో జోడించాడు ఆయన. స్త్రీని ముట్టక ఉండుట పురుషుడికి మేలేనా? కాకపోతే జారత్వం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరికి స్వభార్య, ప్రతి ఒక్కరికి స్వపురుషుడు ఉండవలెను. ఇది కొన్ని విషయంలో అపోజిట్ పౌలు అంటే ఇది నా హితోపదేశమే కానీ దేవుని ఆజ్ఞ కాదు. రెండో విషయం ఏం చెప్తాడు? ఇది దేవుని ఆజ్ఞ అంటాడు. దేవుని యొక్క ఆజ్ఞ అని బయలుపరుస్తున్నాడు అని వాక్యం చెప్తుందంటే అది ఖచ్చితంగా దేవుని చిత్తమే ఉంది. దాన్ని మనం ఎలా గ్రహించగలగాలి? వాక్యం దీనికి ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్తుంది? ఇంతకీ అర్థమైందండి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 2 వచనాలు అక్కడ ఉన్నటువంటి సందర్భం దేవుని చిత్తం ఏంటో చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మల్ని బహిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఇప్పుడు మీ అందరి ప్రశ్న ఏంటంటే, అక్కడ దేవుని చిత్తం ఏముంది చెప్పండి ఒకసారి. ఏంటి ఆ దేవుని చిత్తం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు? ఉత్తమను ఒకటి, అనుకూలమైనది ఒకటి, సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తం ఏంటో. ఇవి గనక బేస్మెంట్ ఈ విధంగా పునాది కనుక వేసుకుంటే మనకు అర్థమవుతుంది దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తం కాదేంటో. ఈ మధ్యకాలంలో ఒక సంభాషణ, ఏంటి ఆ సంభాషణ అంటే, నేను గవర్నమెంట్ పరీక్షలు రాయడానికి ఏదైనా ఉద్యోగం సంపాదించడానికి ఆదివారమే వస్తున్నాయి, నేను ఆ పరీక్షకు అటెండ్ అవ్వచ్చా అన్నది ప్రశ్న. వెళ్ళొచ్చా? ఆదివారం వెళ్ళొచ్చా అండి? చాలా మంది ఏం చెప్తారంటే, అది దేవుని చిత్తం కాదు, నువ్వు వెళ్ళొద్దు. ఆదివారం వచ్చింది కాబట్టి దేవుని చిత్తం కాదు, నువ్వు వెళ్ళొద్దు. ఇది అతనికి వచ్చినటువంటి ఆలోచన బట్టి చెప్తున్నాడ, బైబిల్ గ్రంథం చెప్తుందా? బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు లెక్కేసుకోండి. ఎన్ని? 48, 52? అదే ఎన్ని? ఇన్ని ఆదివారాల్లో ఒక ఆదివారం దూరం అయితే ఏమన్నా నష్టమా? నష్టం గురించి కాసేపు పక్కన పెడదాం. దేవునికి అనుకూలమైన విధంగా ఒకవేళ ఆ వ్యక్తి ఆదివారం మానేసాడు అనుకోండి, ఆదివారం మానేసేసి వెళ్ళాడు, అటెండ్ అయ్యాడు, ఉద్యోగం కొట్టాడు, 1 లక్ష రూపాయలు తెచ్చాడు, సంవత్సరానికి 1 లక్ష, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి. కాసేపు అనుకుని ఈ వాక్య ప్రకారం ఆ వ్యక్తి నడుచుకున్నట్లయితే, ఈ వాక్య ప్రకారం ఆ వ్యక్తి నడుచుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? దేవుని యొక్క విధానంలో అనుకూలతను నడుస్తాడు, ఈ లోక మర్యాదను పాటించాడు. రెండవది, ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకుంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తమమైంది ఏంటి? లంచగొండితనం చేయకూడదు, యథార్థంగా ఉండాలి. ఇట్లా ఉత్తమమైన విధానం బట్టి నడుచుకుంటున్నాడంటే ఆ వ్యక్తికి ఎంతమంది ఆదర్శంగా నిలుస్తాడు? అర్థమైంది మీకు? ఒక పొజిషన్ వచ్చిందండి ఆ వ్యక్తికి. ఇక్కడ ఉత్తమమైనటువంటి దానిని, సంపూర్ణమైనటువంటి దానిని, దేవునికి అనుకూలమైనటువంటి దానిని ఆ పొజిషన్ నుండి ఆ వ్యక్తి కనుక చేసినట్లయితే దేవుని చిత్తానికి లోబడినట్ల, తృణీకరించినట్ల. ఉద్యోగం రాబట్టి నీవు ఈ యొక్క విధానం, ఈ 3 అంశాలను బట్టి నువ్వు నడుచుకుంటే నీవు అక్కడ కూడా నిలబడి సువార్తను ప్రకటిస్తున్నావు. ఇదిగో క్రీస్తు వాడంటే ఇలా ఉండాలి అని చెప్తున్నారు జనాంగం. సువార్తను ప్రకటించినట్లు కదా. దేవుడికి అనుకూలమైన విధంగా ఆ వ్యక్తి నడుచుకోలేదా? దేవుడికి ఉత్తమమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి నిలబడలేదా? ఎక్కడ ఆగిపోతున్నారంటే, అసలు దేవుని చిత్తమో కాదు, ముందు ప్రార్థన చేద్దామండి. దీని సారాంశం కనుక గమనిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? 52 ఆదివారాల్లో ఒకడు ఆదివారం వెళ్ళి కష్టపడి ఉద్యోగం సంపాదించి దేవుని మహిమార్థంగా జీవిస్తాడు. ఇది దేవుని చిత్తం. ఎలా వద్దా? ఫోటోలు పంపిస్తారు కదా, మ్యాచ్కి ఫోటోలు పంపిస్తారు. ఈ ఫోటో పెట్టుకుంటాడు,
ఇది దేవుని చిత్తమా కాదా అని ప్రార్థన చేస్తూ చాలా మంది పెళ్లిళ్ళు కాకుండా అలానే ఉన్నారు. ఎక్కువ క్రిస్టియానిటీలోనే పెళ్లి చేసుకుండా అలానే ఉన్నారు. తెలుసా మీకు? ఇంకా దేవుని చిత్తం రాలేదు, దేవుని చిత్తం రాలేదు, ఇంకా దర్శనంగా మాట్లాడలేదు. అసలు ఆయన ఏంటి, ఈ లోపు వయసు అయిపోయింది, 40 సంవత్సరాలు వచ్చేసి 50 సంవత్సరాలు వచ్చేసి ఇంకా దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటో చెప్పరా నేను ఇప్పుడు పెళ్లిళ్ళ విషయంలో? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2 కొరింథీ ఒకసారి చూడండి. సారీ 7వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2వ వచనం. దేవుని చిత్తం ఏంటి? ప్రతివానికి స్వభార్య ఉండాలి, స్వపురుషుడు ఉండాలి. ఇది కాని విధంగా ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే ఆ వ్యక్తి దేవుని యొక్క విధానం బట్టి దేవుని ఆలోచనను పరీక్షించిన విధానం కాదు, తనకు తానే ఆలోచన చేస్తున్నాడు. ఉండకూడదు అని అంటున్నాడంటే నువ్వు ఎక్కడ పరీక్షించాలి? నాకు తగినదా? వ్యక్తి ఏదో ఫోటో వచ్చింది, నాకు తగిందా, నా కుటుంబానికి తగిందా, నాకున్నటువంటి లక్షణాలు వ్యక్తి ఉన్నాయా, మా ఇద్దరు కలుస్తుందా? ఇది కదా నువ్వు ఆలోచన చేయవలసిన విషయం. తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తను వెనక తిప్పితే మొత్తం అంతా బయోడేటా ఇస్తారు. ఇది నువ్వు చూసుకుంటే నీ కుటుంబానికి అతని కుటుంబానికి చూసుకుంటే ఈ రెండు కలిసి చూసుకుంటే ఉండకూడదు అనేటువంటి ఆ మాటను మీరు నెరవేర్చినటువంటి వారు అవుతారు. అది కదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే. కానీ ఎక్కడ ఆగిపోతున్నారు? ఫోటో దగ్గర ఆగిపోతున్నారు. ఎక్కడ ఆగిపోతున్నారు? ఉద్యోగం దగ్గర ఆగిపోతున్నారు. ఆదివారం వెళ్ళే విధంగా దగ్గర ఆగిపోతున్నారు. అది కాదు కదా దేవునికి అనుకూలమైనటువంటి పని, దేవునికి లోబడేటువంటి విధానం, ఈ లోక మర్యాదను అనుసరించకపోవటే దేవుని చిత్తం. అర్థమైందా? ఫలానా రోజు గృహప్రవేశం అంటే దేవుని చిత్తం ఏ రోజు పెట్టమంటాడో. ఈ లోక మర్యాద ఏంటి? ఇంతకీ పుస్తకాలు తిరగేయాలి కదా, పుస్తకాలు, క్యాలెండర్లు ఇవన్నీ వాళ్ళు తిరగేస్తే పలానా ముహూర్తం, పలానా సమయం, ఇవన్నీ కూడా ఈ లోక మర్యాద. ఇది అనుసరించకపోతే నువ్వు దేవునికి చిత్తాన్ని చేసినట్లు. అంతేనా? గృహప్రవేశానికి లేకపోతే ఇంకో దానికి ముహూర్తాలు చూసే కాడ ఇదే. ఏ రోజు నియమించే ప్రభువా ఉండకూడదని చెప్తుంటే నీకు అనుకూలమైనటువంటి డేట్లు నువ్వు పెట్టుకోవడమే. ఇంకా ఇది కాకుండా మరొక ఎవరు రాసినటువంటి గ్రంథాల్లో ఎవరో చేసినటువంటి దానిలో నువ్వు వెతుకుతున్నావంటే ఈ లోక మర్యాద నువ్వు పాటించినట్లు కదా క్రైస్తవులైనటువంటి మనం.
రెండో విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టేటువంటి జనాంగం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవలసినటువంటి వారు క్రైస్తవులే. క్రైస్తవులు కానిటువంటి వారు ముందుగా దేవుని తెలుసుకోవాలి. క్రైస్తవుడిగా ఉండినటువంటి వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ముందే వెతకాలి, దేవుని వెతకాలి. దేవుడు తెలిసిన తర్వాత దేవుని చిత్తాన్ని వెతకాలి. ఇక్కడ దేవుడే తెలవకపోతే దేవుని చిత్తం ఏంటో తెలుసుద్ది. అర్థమైందండి? ఇక్కడ దేవుడు అంటే తెలియదు, ఇంకా దేవుని చిత్తం ఏంటి ఏం తెలుసుద్ది? ఇక్కడికి ముందుగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే దేవుడు తెలుసా, దేవుని చిత్తం తెలుసా మనకి? ఎక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతున్నారు, దేవుడు తెలుసా తెలియదండి. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసా? దేని కోసం ప్రాణం పెట్టాడు? మన పాపములను నివృత్తి చేయడానికి, క్షమాపణటువంటి విధానాన్ని కలిగజేయడానికి, రాజ్యమును వసకడానికి. ఇది మనకు తెలిసినటువంటి దేవుడు. దేవుని చిత్తం ఏంటి? ఏ విధంగా నడుచుకుంటే దేవునికి రాజ్యమును స్వతంత్రించుకోవటం, అనుకూలమైనటువంటి దానిని, ఉత్తమమైనటువంటి దానిని, అంటే నలుగురిలో ఉత్తమముగా జీవించమని దేవుడు చెప్తున్నాడా, లేకపోతే దిగజారిన విధంగా జీవించమని చెప్తున్నాడా? ఉత్తమమైన, ఇప్పుడు తగ్గింపు స్వభావం ఉత్తమం కదా. ఇప్పుడు 100 మందిలో అటు తగ్గింపు స్వభావంతో మాట్లాడుతున్నాడు అంటే ఇతను ఇది రిక్తు చేసుకున్నాడు, ఉత్తమమైన వ్యక్తి అంటారు. దేవుడు మహిమ పరచబడినట్లు కాదా? అవునా కాదా? ఇప్పుడు ఉత్తమమైన దాన్ని ఎక్కడ ఎన్నుకుంటున్నారు? అసలు దేవునికి ఉత్తమం లేదు, ఇది ముందు దేవునికి అనుకూలమో లేదు, దేవునికి చిత్తం అసలు ఇదో కాదు. ప్రార్థన చేసి నేనేం చెప్తున్నానంటే దీనికి సంబంధించినటువంటి ప్రార్థన చేయండి, బైబిల్కి అనుకూలమైన ప్రార్థన చేయండి, దేవుడు వింటాడు. ఇది దేవుడు ఆయన సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చేటువంటి ప్రార్థన చేయండి, దేవుడు వింటాడు. ఇది కానిటువంటి ప్రార్థన ఎవరు చేసినా వింటాడా దేవుడు? ఇందాక ఏం చదువుకున్నాం కీర్తన గ్రంథంలో, దేవుని యొక్క నియమములు ఉల్లంఘించే వాళ్ళు ఏం చేస్తున్నారు? పన్నాగములు పన్నుతున్నారు. వాళ్ళ యొక్క విధానములో బలు అర్పిస్తున్నారు దేవునికి, వాళ్ళ విధానంలో చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడు వింటాడా? ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన వింటాడా? ఎందుకని అసలు ఆయనకి అనుకూలమైన దానిని ముందు తెలుసుకుంటే ఆయన వింటాడో లేనటువంటి విషయం నీకు అర్థమవుతుంది. అర్థమైందండి? ముందు ఆయనకి అనుకూలమైన దాన్ని, ఆయనకి సంపూర్ణమైనటువంటి దానిని, ఆయన యొక్క మనుషుల యొక్క లోక పారంపర్యాచారాలకు లోబడక దేవునికి లోబడేటువంటి వాడు దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తాడు. ఇక్కడ లోక మర్యాదను పాటించేవాడు ఏ వ్యక్తి కూడా క్రిస్టియన్ కాదు. అర్థమైందా? లోక మర్యాదను పాటించేవాడు ఏ వ్యక్తి కూడా క్రిస్టియన్ కాదు. ఇంతకీ లోక మర్యాద అంటే ఏంటి? లోక మర్యాద ఏంటి ఇంతకీ చెప్పాలి. లోక మర్యాద అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో మర్యాద ఎట్లా ఉంటుందంటే, చనిపోయినటువంటి ఏదన్నా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మందు బాటలు తీసుకొస్తారా? అందరికి ఇస్తారు, తాగే వాళ్ళు అందరికి ఇస్తారు. అదేంటంటే అదొక మర్యాద. ఏం మర్యాద అది? లోకంలో మర్యాద. మరొక పెళ్లి ఇంటికి వెళ్తారు, మేమేదో సంబరం చేసుకుంటున్నారు కాబట్టి ముందు బాటలు తాగుతారు. అదేంటి? అది మర్యాదే. దీనికి దానికి తేడా అంటే, ఆడేమో అక్కడ దుఃఖంతో తాగారు, ఇక్కడేమో సంతోషం. తాగేది ఒకటే కానీ దానికి ఏం పెడుతున్నారు? అక్కడేమో దుఃఖంతో తాగారు, ఇక్కడేమో సంతోషంతో తాగుతున్నారు. ఇది లోక మర్యాద కాదా? మత్తులై ఉండకూడదే చెప్పేసింది బైబిల్ గ్రంథం. మద్యపాన విషయంలో మత్తులు గాక, ఇది కదా దేవుడు చెప్పేశారు క్లియర్గా. మనమే చేయాలి. నేను ఎలా నడుచుకుంటున్నాను, దేవునికి అనుకూలమైన విధంగా ఉన్నానా, అసలు అనుకూలమైన ప్రార్థన చేస్తున్నాను ముందు
మనలో రావాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తున్నానా? ఏలియా ఎంత ఆత్మ పొందుకున్నాడు? ఎంత ఆత్మ అండి, గొప్పదైన ఆత్మ కదా. ఇప్పుడు చెప్తాను అసలు అంత ఆత్మ పొందుకున్నటువంటి ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఇంత హీనంగా ఎలా ప్రార్థన చేశాడు చెప్తాను నేను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం నుంచి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అంటే అక్కడ ఉన్న విషయాన్ని మీతో చెప్తాను, సమయం ఎక్కువైపోతుంది. ఏలియా కాలంలో యెజబేలు అనే స్త్రీ ఉంది. ఎవరు? యెజబేలు అనేటువంటి స్త్రీ. ఎవరు ఈవిడ అంటే ఒక రాజుకి భార్య. ఎవరు? ఒక రాజుకి భార్య. ఈ ఎవరికి? ఆహాబు అనేటువంటి రాజుకి భార్య. ఎప్పుడైతే ఒక ఆహాబుకు ఒక ఆలోచన వచ్చింది, ఒక పొలం కొనాలని, ఒక పొలం తీసుకోవాలని, వద్దన్నాడు. వెళ్ళి నిరాశగా ఉన్నాడు యెజబేలు దగ్గర. యెజబేలు అది, నువ్వు మహారాజు ప్రకటన చేయి, ఇమ్మన్నాడని చెప్పు, దేవుని యొక్క మాట ధిక్కరించాడని చెప్పు, అతిక్రమమైనటువంటి మాటలను కూడా ప్రగల్భాలు పలికి ఆ వ్యక్తిని చంపించడానికి పూనుకుంది. ఎప్పుడైతే ఈ వర్తమానం తెలిసిందో, దేవుడు ఏలియాకు వర్తమానం పంపించి యెజబేలుకి మరణ వార్త అనేటువంటి విధానాన్ని తెలియపరుస్తాడు. ఎప్పుడైతే ఈ వార్త యెజబేలు ఏంటదో, యెజబేలు కూడా మరణ వార్త పంపించింది ఏలియాకి. అర్థమైందండి? ఎవరికి పంపించింది? ఏలియాకి పంపించింది. ఏంటి ఏలియాకి పంపించిన వార్త? రేపు ఈ సమయము కల్లా నిన్ను చంపకపోతే నేను చచ్చిపోతా. అర్థమైందండి? రేపటికి ఈ సమయానికల్లా నిన్ను చంపకపోతే నేను చచ్చిపోతా. ఏమని అంటుంది? దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయగాక అని ఆవిడే ప్రార్థన చేసుకుంది. పాపం తెలీదు ఏలియా సంగతి ఇంతకీ. అర్థమైందండి? ఏలియా సంగతి తెలియక, దేవుని సంగతి తెలియక ఏమని అడిగింది? నాకే దేవుడు గొప్ప అపాయం కలుగు చేయగాక, నిన్ను చంపకపోతే నేను చూస్తా. ఊరుకుంటాడా దేవుడు? అయితే ఇటువంటి ఎప్పుడైతే మరణవార్త కలిగిందో ఏలియాకి ప్రాణ అపేక్ష కలిగిందంట, అంటే మరణాపేక్ష కలిగిందంట. ఏమొచ్చింది? నేను చనిపోతాం మంచిది, ఉత్తమం. ఇప్పుడు చేస్తున్నారు చూడండి ప్రార్థన, 3వ వచనం. కాబట్టి అతడు యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలను, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, నా పితరుల కంటే నేనేం గొప్పవాడు కాదు, నేను పడినటువంటి ప్రయాస చాలు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎవరి కాలంలో జరిగింది? రాజుల కాలంలో జరిగింది. ఏ రాజుల కాలంలో జరిగింది ఇది? దావీదుకు అప్పుడు ఉన్నాడా, చనిపోయాడా? దావీదు అప్పుడు ఉన్నాడా, చనిపోయాడా?
చెప్పండి అండి, ఉన్నాడని చనిపోయాడు చెప్పండి. ఇప్పుడు బైబిల్ మీకు ఎంత అర్థమైందో చెప్తాను నేను దీన్ని బట్టి. ఏలియా కాలం నాటికి దావీదు ఉన్నాడా చనిపోయాడా? ఇది తెలీదు. రెండో ప్రశ్న, దావీదు ఏ కాలంలో ఉన్నటువంటి వాడు? సమూయేలు కాలంలో ఉన్నటువంటి వాడా లేకపోతే ఏలియా కాలంలో ఉన్నవాడా? సమూయేలు కాలంలో ఉన్నటువంటి. సమూయేలు ఎందుకు ఎవరు? న్యాయాధిపతి, అవును కదా. న్యాయాధిపతిలో రాజుల కాలం లేదు. ఇప్పుడు రాజుల కాలం వచ్చిందంటే రాజు లేడు అక్కడ. దావీదు రాజు లేడు. ఎవరు వచ్చారు? ఆహాబు అనేటువంటి రాజు వచ్చాడు. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. తర్వాత రాజు ఎవరు? దావీదు. తర్వాత వచ్చినటువంటి వారు వీళ్ళందరూ. అర్థమైందండి? ఏ కాలంలో జరిగింది ఇప్పుడు ఇంతకీ? అహాబు కాలంలో జరిగింది. అంటే అంతకు ముందు ఎంతమంది పోరాడారు అది అడుగుతున్నాడు ఆయన. మోషే పోరాడా? పోరాడాడు. అంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు కూడా పోరాడుతూనే ఉన్నారు. అయితే వారు నేను ఏపాటి వాడును? దేవుడు ఏమని చెప్తాడు? నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు అన్నాడు. 3 సార్లు అంటాడు ఆ ప్రశ్న. ఏలియా, ఇక్కడ ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆయన మరణాపేక్ష కలిగిన వాళ్ళకి తరుగుతుంటే పాపం ఏం చేస్తాడు? గృహంలో ఎక్కడో దాక్కొని మరణ భయంతో చంపేస్తాడు. ఏదైనా చంపేస్తాడు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆహారం భుజించడం, ప్రయాణం చేయంటున్నాడు. ఇదేంటి దేవుడి చిత్తం అంటే? అదేనా? మనమేమనుకుంటామంటే ఎవరైతే ఎదురొస్తున్నారో వాళ్ళు సంహరిస్తే కదా దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్టు అనుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏలియాను నువ్వు ప్రయాణం చేయి, 40 రోజులు దేవారాత్రం ప్రయాణం చేయి, నేను సిద్ధం చేస్తానని చెప్తున్నాడు. ఇదేంటయ్యా, నా ప్రాణం చంపడానికేమో ఆవిడ ప్రయాణం పన్నాగం పన్ను కూర్చుంటే నేనెలా ప్రార్థన చేయాలి? నేనెలా నడవాలి? నేనెంత భోజనం చేయాలి? భయం కలిగినటువంటి వాడు భోజనం చేస్తాడా? చేస్తాడండి. మరణ భయం ఉంది ముందు, భోజనం చేస్తాడా? సమృద్ధమైన ఆహారం పెట్టు, నువ్వు తిని గట్టిగా తినవు, బాగా బయలుదేరాలి, బాగా ప్రయాణం చేయాలంటాడు ఏలియా. అదేంటి అర్థం కావట్లేదు కదా ఏలియాకి. మనకు అర్థం కాదు. దేవుని చిత్తం ఏంటంటే ఆయనకు అనుకూలమైనటువంటి దానిలో నడుచుకోవటమే దేవునికి చిత్తాన్ని నెరవేర్చడం అంటే. అది కష్టమైనను, ఇష్టము కాకపోయినను, శ్రమ అయినను, ఇబ్బంది అయినను, ఎలా అయినను దేవునికి ఉత్తమమైనటువంటి వాడుగా నేను జీవించాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు లేచి భోజనం చేయాలి. ఏలియా 40 రోజులు దేవారాత్రం ప్రయాణం చేయాలి, పలానా ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ప్రకటన చేయాలి. అయితే రెండవ మాట ఏంటంటే ఆవిడ ఏ సమయానికల్లా నేను ఏలియాని చంపను ఆ సమయానికల్లా నా మీదకే వచ్చుగాక, అది మాత్రం దేవుడు ఫలింపు చేసేసాడు. ఊరుకోలా. కానీ ఈ ప్రార్థన మాత్రం తీసేసుకోమన్న ప్రార్థన మాత్రం ఆగి కొంతకాలం మాత్రం ఇచ్చాడు ఏలియాకి. అర్థమైందండి? అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ దేవునికి అనుకూలమైనటువంటి దాన్ని తెలుసుకోవడం అది చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే బైబిల్ గ్రంథం 5-6 సార్లు చదివినా అర్థం కాదు. అది బైబిల్ గ్రంథం 5-6 చదివినా అది అర్థం కాదు. నువ్వు రోజంతా కూర్చుని ప్రార్థన చేసి, నెలంతా కూర్చుని ప్రార్థన చేసిన అర్థం కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను, ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడి చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ బైబిల్ మూసేసి ఉన్నటువంటి లేఖనాలను అర్థం చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది? ఇది కదా నా ప్రశ్న. అర్థమైందండి? ఇక్కడ బైబిల్ మూసేసావు, 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుడి మాటలు నీకు అవసరం లేదు. ఏం కావాలి ఇంతకి? అక్కడ ఫోటో ఉంది, నేను ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉద్యోగం ఉంది, నేను ప్రార్థన చేయాలి. అక్కడ ఇల్లు ఒకటి కొనుక్కోవాలని నేను ప్రార్థన చేయాలి. ఇదే ఇది కాదా, ఇదే ఇది కాదా, ఇదే ఇది కాదా అని సతమతం అవుతున్నా తప్ప బైబిల్ గ్రంథం దగ్గరికి ఎప్పుడు వచ్చావు? లేఖనం సూటిగా నీతో మాట్లాడుతుంది. ఈ లోక మర్యాదను పాటించవద్దు, ఉత్తమమైనటువంటి దాన్ని చేయి, అనుకూలమైనటువంటి దాన్ని చేయి, సంపూర్ణమైన దాన్ని చేయమంటే మనం ఏం చేస్తున్నాం? ఎందుకు? ఒక కారు కొనాలి, దేవుడి చిత్తమే కదా.
ఇప్పుడు చెప్పండి నాకు ప్రశ్న. ఇదంతా విన్నారు కదా, నేను కారు కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తానా, కొనేస్తానా? మా పిల్లలు 2 కార్లు కొంటాను. ఒకలే పింక్, ఒకలే బ్లూ. ఏమండి, ఒకలేమో పింక్ అంట, స్కూల్కి వెళ్తే కారు కొంటారండి. అయితే ఇప్పుడు నేను కారు కొనాలి, దేవుని చిత్తాన్ని నేను ప్రార్థన చేయాలా, లేకపోతే కొనేసుకోవాలా? నేను కొనుక్కోవచ్చా? ఇల్లు కొనాలి, ఇప్పుడు ప్రార్థన చేయాలా, నేను కొనేసుకోవచ్చా? ఇప్పుడు పెళ్లి చేయాలి, ప్రార్థన చేయాలా? అదేంటి, అంతేనా? ఇప్పుడు కారు అనేటువంటి విధానం ఏంటి? ఒక నిత్య అవసర వస్తువు. ఇదివరకు కాలు నడకని వెళ్ళాడని, ఇప్పుడు వెళ్తే అది దేవుని చిత్తం. ఒక ఏలియా ఇంత 40 రోజులు ప్రయాణం చేశాడు, అదే దేవుని చిత్తం కాబట్టి నేను కూడా 40 రోజులు ప్రయాణం చేస్తానంటే ఎంత మూర్ఖత్వం అది! అర్థమైందా? నువ్వు సువార్తను ప్రకటించడానికి ఆ కాలంలో 40 రోజులు ప్రయాణం చేశాడు, ఇప్పుడు సువార్తను ప్రకటించడానికి కారు అవసరం. అర్థమైందండి? లేకపోతే పలానా పని చేయడానికి అది అవసరం. ఇది అవసరం అనేటువంటి దానికి మనం ఆపాదించుకుంటూ దేవుని చిత్తమా కాదా అని ముందు ఆలోచన చేస్తున్నాం. ఎంత మూర్ఖత్వం ఉన్నాడు మనిషి. నీకు ఉద్యోగం అనేటువంటి రీతిలో మంచి హోదాను సంపాదిస్తే, ఆ హోదాలో ఇక్కడ దేవునికి అనుకూలమైన విధంగా నడిచి, దేవునికి చిత్తం విధంగా నడిచి, సంపూర్ణ విధంగా నడిస్తే దేవుని మహిమపరుస్తావా, లేకపోతే మహిమపరచవా? ఖచ్చితంగా దేవుని మహిమపరుస్తావు కదా. దేవుని మహిమపరిచేవంటే అక్కడ నీ ద్వారా స్వార్థ ప్రకటించబడింది ఎంతో మందికి. నిన్ను ఎంతమంది అయితే గ్రహిస్తున్నారో వారందరికీ అర్థమైంది క్రీస్తు అంటే ఏంటో. నిన్ను ఎంతమంది అయితే చూస్తున్నారో దేవునికి అనుకూలమైన విధంగా నడిస్తే ఈ వ్యక్తిని ఇలా నిలబడతాడు అనే విషయం అర్థమైంది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే ఒక ఆదివారం తప్పిపోవడం బట్టి వచ్చింది. ఒక ఆదివారాన్ని చూస్తున్నాము తప్ప ఇక జరుగుతున్నటువంటి పరిణామం ఎందుకని చూడు. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చి యేసుక్రీస్తును ప్రశ్నించారు. విశ్రాంతి తిని ఎందుకని చేయకుండా చేస్తున్నారు? అసలు మీరు వచ్చి చర్చిలో ఉండాలిగా, ఉండాలా? మీలో ఎవరైనా యజమానుడైనటువంటి వాడు మీలో ఒక గొర్రె పిల్ల బావిలో పడితే తీసుకొస్తాడా, లేకపోతే వదిలేస్తావా అన్నాడు. వదిలిపెడతా? తీసుకొచ్చేస్తావా? తీసుకొచ్చేస్తాం కదా ముందు వెళ్ళి. ఇక్కడ అనేక మందిని లేపడానికి, దేవునికి అనుకూలమైన దానిని నేర్పించడానికి ఒక ఆదివారం సెలవు పెట్టి నువ్వు వెళ్తే తప్పేంటి? పెంతెకోస్తు చర్చిలు ఇదే జరిగేది, మీరు గ్రహించండి. పెంతెకోస్తు చర్చిలు ఇదే జరుగుతుంది. ఆదివారం వచ్చి నేను వెళ్ళను, అది దేవునికి అనుకూలమైనది కాదు, దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదని వ్యతిరేకంగా బైబుల్కి ఎగైనెస్ట్గా మాట్లాడుతున్నావు నువ్వు. అది ముందు తెలుసుకో. మన ప్రవర్తన, మన ఆలోచన, మనకున్నటువంటి స్వభావము, మనకున్నటువంటి నడక ఇవన్నీ కూడా సరి చేసుకొని మనం నడుచుకుంటూ ఉంటే దేవుని యొక్క అనుకూలమైన విధంగా మనం నడుచుకున్నట్లే, సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నడుచుకున్నట్లే. ఇది దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవడం అంటే. ఇక్కడ 13వ అధ్యాయము మొట్టమొదటి ఏమని చెప్తున్నాడు అంటే కాబట్టి. ఏమన్నాడు? కాబట్టి అంటున్నాడు. అంటే పై విషయాలు చెప్పాడు. దేవునికి అనుకూలమైన దాన్ని, దేవుని ఈ లోక మర్యాద కాని దాన్ని సమస్తమును పై విషయాలు చెప్పాడు. కాబట్టి అని ప్రారంభించాడు అక్కడ. మన కాబట్టి అనగా ఈ 3 వచనాలు అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అంటున్నాడంటే పైది ఏదో చెప్పాడని కదా అర్థం, అంతేనా? ఇప్పుడు చదవండి, ఇప్పుడు బైబిల్ గ్రంథం మీకు అర్థమవుతుంది. కాబట్టి అని ప్రారంభిస్తున్నాడంటే పై వచనాలు ఉన్నాయనా లేవనా? ఉన్నాయనే కదా. ఇక్కడ నువ్వు మానేసావు కాబట్టి కాదు, అక్కడ కాబట్టి మానేసావు. దేని గురించి మానేసావు?
నీ ఆలోచన బట్టి మానేసావు. ఒకవేళ మానేసి వెళ్ళి అది కనుక చేస్తే పై విషయాలన్నీ కూడా నువ్వు నెరవేర్చినటువంటి వాడివే కదా. ఇప్పుడు చదవండి రోమా పత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయము 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. 11వ అధ్యాయము 25వ వచనం రోమా పత్రిక. మనం బుద్ధిమంతులు అనుకుంటున్నామంటే దేవుని చిత్తాన్ని అనుకుంటున్నావా, లేకపోతే అనుకోపోవటం బట్టి చిత్తం నెరవేర్చేటువంటి వారంగా ఉంటున్నాం అనుకుంటున్నావా? ఏమంటున్నాడు? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని ఉండునట్లు ఈ మర్మము నేను తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనులు సంపూర్ణముగా ప్రవేశించు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంత మటుకు కలిగను. అర్థమైందండి? ఇదంతా కూడా దేవుని చిత్తం ఏంటి? ఇంతకీ అన్యక జనాంగము సంపూర్ణంగా ప్రవేశించటకంట కొంత మటుకు ఎవరికి ఇచ్చేసాడు అంటే వాళ్ళకి కఠినం పరచడం కూడా దేవుని చిత్తమేనా? అంతే కదా. ఇజ్రాయేలు ప్రజలు అంటే ప్రతిష్ఠించినటువంటి జనాంగం. వీరి హృదయం ఎందుకని కఠినపరిచాడు అంటే అన్య జనాంగం రక్షణ పొందడానికి, ఈ రక్షణ అనేటువంటి విధానం పొందడానికి అంటే ఇక్కడ కఠిన మనసును కలిగి ఉండాలి. అందుకని నేను ఆదివారం నీకు తప్పినా పర్వాలేదు అన్నది. నేను ఆదివారం రాకపోయినా పర్వాలేదు అన్నది. అందుకే ఇక్కడ ప్రతిష్ఠిత జనాంగాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ హృదయమును కఠినపరుస్తూ మరొకరికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో, ఆయన అనుకూలమైన దాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా కఠినపరిచాడో అట్టి విధంగానే ఒక ఆదివారం తప్పినంత మాత్రము చేత నష్టమేమీ లేదు. మరలా వస్తావు, మరలా ఆరాధిస్తావు దేవుణ్ణి, మరలా వస్తావు దేవుణ్ణి మహిమార్థంగా జీవిస్తావు. ఒకవేళ అనుకూలంగా జీవిస్తే చెప్పేది నేను సంగతి, అనుకూలం కాని జీవితంగా చెప్పేది నేను వారి గురించి మాట్లాడు. అంటే బాగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటారు కదా, వాళ్ళ గురించి చెప్తాను నేను. 27వ వచనం, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఎలా పడతారంట? రక్షించబడతారు. ఎలా అంటే సియోను నుంచి వచ్చి యాకోబు నుంచి భక్తిహీనతను తొలగించడానికి. భక్తిహీనత ఎవరిలో ఉంది? ఇంతకీ యాకోబులో ఉన్నటువంటి ఆ సంతతి వారిలో ఉంది. అయితే ఆ భక్తిహీనతను చూపించాలంటే భక్తి ఏంటో చూపించాలి ముందు. అర్థమైందండి? ఈ వ్యక్తి భక్తిహీనతలు ఉన్నాడు అంటే మరొక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి భక్తిగా ఎలా ఉన్నాడో తెలియపరిస్తే ఈ వ్యక్తికి అర్థమవుతుంది నేను ఎంత భక్తిహీనతలు ఉన్నాను అనే విషయం. ఇక్కడ అన్య జనాంగానికి వెళ్ళింది రక్షణ, అన్య జనాంగానికి వెళ్ళింది కార్యాలు, అంతా కూడా అన్య జనాంగం వెళ్ళిపోయింది. వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఈర్ష్యపడుతున్నారు. అయ్యో నేను ఎంత భక్తిహీనతలు ఉన్నాను. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, అయ్యో ఇట్టి మరణం నుంచి ఎలా తప్పించకపడతాను నేను. ఇదంతా కూడా అర్థమైనప్పుడు అర్థమైంది, లేఖనాలు పరిశీలించినప్పుడు అర్థం కాల. ఎవరికి? పౌలుకి. లేఖనం చదివేసి పాండిత్యం తెలుసుకున్నప్పుడు అర్థం కాల. వాడు లోతుగా స్మరణ చేసి దేవుడు మాట్లాడిన తర్వాత, అనుభవంలోకి వెళ్ళిన తర్వాత, లేఖనాలు పరిశీలన చేసి ఒక్కొక్క దాన్ని కోట్ చేస్తుంటే మొత్తం నోరు మూసుకున్నారు. 28వ వచనం, సువార్త విషయం అయితే
వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయం అయితే పితరులు బట్టి ప్రియులై ఉన్నారు. ఎవరు ప్రియులై ఉన్నారు? యాకోబు సంతతి వారు ఎవరికి ప్రియులై ఉన్నారు? అన్య జనాంగమైనటువంటి మీకు ప్రియులై ఉన్నారు. అంటే మనకి ప్రియులై ఉన్నారు. ప్రియమైన విషయంలో ఏం చేశారు? హత్యలు చేశారు, ఇబ్బందులు పెట్టారు, నానా రకాలైన హింసలు పెట్టారు. స్వార్థ విషయంలో అయితే శత్రువులు కానీ ఇతరుల విషయం అయితే అంటే ఏర్పాటు విషయం అయితే ఏ ఏర్పాటు? ఏర్పాటు అంటే దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఏర్పాటు. ఈ ఏర్పాటు విషయం అయితే వీళ్ళు మిత్రులే, అంటే వీళ్ళకి కఠినమైన మనసును కలిగించాడు కాబట్టి రక్షణ మనకు వచ్చింది. మిత్రత్వమేనా శత్రుత్వమా? ఏమవుతుంది? మిత్రత్వం. ఇప్పుడు మన చిత్తం అంటే ఎక్కడ ఎత్తగాలి? ఇంతకీ చిత్తం వాక్యంలో ఎత్తగాలి. ఈ విషయం మనకు అర్థమైతే దేవుని చిత్తం అంటే మనకు అర్థమైపోతుంది. వాడు నా పట్ల ఎంత కఠినంగా ఉన్నాడు ఎందుకని అంటే దానిని బట్టి ఏదో దేవుడు చేయబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. అసలు ఆ కఠినత్వమే తీసేయమని ప్రార్థన చేస్తే దేవుడి చిత్తం తెలుసుకున్నట్లు కదా. ఇంతకీ అర్థమైందండి? వాడు అలా ప్రవర్తన చేస్తున్నాడు అంటే ప్రభువా అసలు చిత్తం ఏంటి, వాడు ఏమైపోతాడు నాకు తెలియపరుచు. అసలు వాడిని బట్టి దేవుడు ఏదో మెసేజ్ చెప్తున్నాడు మరొకరికి అలా ఉండకూడదని. అలా పెట్టాడంటే అలా ఉండకూడదు అనే అర్థమయ్యే విధంగా నీకు చెప్తున్నాడంటే దేవుడి చిత్తాన్ని నీకు బోధిస్తున్నాడు. అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. రెండవ విషయం ఏలయనగా దేవుడు తన కృపా విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఏ విషయంలో అంట? కృపావరం విషయంలో పశ్చాత్తాపడ్డు, పిలుపుల విషయంలో పశ్చాత్తాపడు. అంటే కృపావరం ఎలా పొందుకుంటాడు? ఎవరికైనా ఇచ్చేస్తాడు ఆయన? ఎవడు? కృప ఎవరికైనా ఇచ్చేస్తాడా? ఎవడు? పశ్చాత్తాపడినటువంటి వాడికి ఇస్తాడు ఆయన. ఈ విషయంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు. అంటే ఒకవేళ రక్షించబడినప్పటికీ ఆ రక్షణ పొందాలంటే అట్టి అర్హత కలిగి ఉండాలి. అది యూదుడైనప్పటికీ అన్యుడైనప్పటికీ. ఇది దేవుని చిత్తం. కింద వచనం, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కనింపబడితిరి. అదేంటి? మరొక అవిధేయతను బట్టి మనం ఎలా కనికరించబడ్డాం? అర్థమైందండి? మరొకరు అవిధేయతలో నడుస్తున్నారంటే ఆ అవిధేయతలో నేను ఉండకూడదు అనేటువంటి ఆలోచన పుట్టిస్తున్నాడు. అంటే వారి వల్ల నిన్ను ఉండొద్దని చేస్తున్నాడు కదా. ఈ సందర్భంలో మనకు ఒకటి జ్ఞాపకం రావాలి. మీకు అందరికి జ్ఞాపకం వచ్చిందో లేదో తెలియదు. నాకు వచ్చిందా? కొద్దిపాటి కఠిన మనసు ఎవరికి కలగజేశాడు? అర్థమైందా? ఎందుకని కలగజేశాడు? అలా ఉండకూడదని, అలా మార్గంలో నడవకూడదని. అటువంటి హృదయం కలిగించినటువంటి వాడు దేవుడే. ఇప్పుడు అలాంటి వారిని శత్రువులు చూడాలి, మిత్రులు చూడాలి. మనం ఎలా చూస్తున్నాం? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? మిత్రులు చూడమని. ఇదంతా కూడా అర్థమైతే నీకు అర్థమవుతుంది దేవుని చిత్తం ఏంటో. కింద వచ్చిన అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి ఉన్నాడు. దేని చిత్తం అంట? కరుణ చూపాలని, కొంతమందిని అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి ఉన్నాడు. ఆ అవిధేయతా స్థితిని బట్టి విధేయులైనటువంటి వారు గ్రహిస్తారు. జ్ఞానము అంటే దేవుని యొక్క జ్ఞానం ఎరిగినటువంటి వారు గ్రహిస్తారు. దేవునికి అనుకూలమైన విధంగా నడుచుకునేటువంటి వాడు అలా ఉండకూడదని గ్రహిస్తాడు. సంపూర్ణమైనటువంటి విధంగా ఉండాలంటే వీరిని బట్టి ఉంటే నాకు అర్థమైపోతుంది, అర్థమవుతుంది. ఇదే దేవుని చిత్తం అంటే. కాబట్టి దేవుని చిత్తం కోసం ఓగు ప్రార్థన చేయక అసలు వాస్తవం ఏమిటి అనేటువంటి విషయం గ్రహిస్తే మనకు అర్థమైపోతుంది. అది కాదా అవునా అని అలా ప్రొసీడ్ అయిపోవాలి.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి వాక్యమును సంపూర్ణమైన జ్ఞానంతో అర్థం చేసుకుని అనుకూలమైన విధంగా దేవునికి చిత్తంగా ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకొనుడి. ప్రతి దానిలోకి వెళ్ళిపోయి ఈ లోక మర్యాదను అనుసరించి మరలా దేవుని చిత్తం ఏంటో, మరలా ఈ లోక మర్యాదలకు వెళ్ళి దేవుని చిత్తం ఏంటో, ఫలానా పాస్టర్ అలా చేశాడు కాబట్టి మరలా అది కూడా లోక మర్యాదే. అది పాస్టర్ చేసినా ఇంకొకటి చేసినా లోక మర్యాదే. వాక్యానుసారం చేస్తే అది దేవుని చిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా సిద్ధపడి అటువంటి అనుభవ జ్ఞానములకు వెళ్ళి సంపూర్ణ బలియాగముగా మనం సమర్పించుకుంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారం అవుతాం. అటువంటి కృపను మనందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను.